పరుపులు తేలకొట్టుకున్నట్లుగా పాపాన్ని క్షమించి, ప్రభువా నూతన హృదయం, నూతన మనసు నాకు ఇవ్వండి ప్రభువా అని కోరుకుందాం. నేడే నీ ఇంటికి రక్షణార్థమైన జీవితాన్ని కలెక్ట్ చేస్తాను. రెండవదిగా ఆహ్వానించిన కుటుంబంగానే ఉండాలి. యేసయ్యని నీ హృదయంలోకి, నీ మనసులోకి చేర్చుకోవాలి. నీ కుటుంబంలోకి చేర్చుకోవాలంటే ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకారాలు చేస్తాడు. కానా పెళ్లి విందులో ఆ ఇంట్లో అవమానం కలగకుండా, ఆ విందులో అవమానం రాకుండా ఆయన అద్భుతం చేశాడు. నీ ఇంట్లో అద్భుతం జరగాలంటే ఆయన ఆహ్వానించు, ఆయన చెప్పింది లోబడు, ఆయన చెప్పినట్లు నడుచు. అప్పుడు నీ ఇంట్లోకి ఆయన అద్భుతమైన కార్యం నీ ఇంట్లో, నీ కుటుంబంలో చేయగలుగుతాడు. మూడవదిగా ఆయన కొరకు నీ ఇల్లును తెరు, నీ హృదయాన్ని తెరు. అద్భుతం నీ ఇంట్లో చూడగలుగుతాడు. కొల్లబడిన శరీరాన్ని ఏ విధంగా, మరణించిన శరీరాన్ని ఏ విధంగా లేపాడో, క్రియల చేత కొల్లబడిన నీ జీవితంలో, కుటుంబంలో ఆ కొల్లబడిన వాసన, చెడు వాసన కలిగిన నీ జీవితం వచ్చి, కుటుంబ జీవితం వచ్చి, కంపు జీవితం వచ్చి మరలా మా యేసయ్య మాట ద్వారా లేపి సజీవుడిగా నిలబెడతాడు. ఆహ్వానించు. దేవుడు నేనే, నా యందు విశ్వాసం చూడ చనిపోయినను బ్రతుకుతాడు. లాజరు చనిపోయాడు, కానీ దేవుని సన్నిధిలో విశ్రాంతిలో ఉన్నాడు. కుటుంబము వరములతో నింపబడాలి. ఎప్పుడైతే ప్రార్థన ఉన్నదో, ఎప్పుడైతే విశ్వాసం ఉన్నదో, ఎప్పుడైతే వాక్య ప్రకటన గృహంలో, కుటుంబంలో ఉన్నదో, ఆయన ఆటోమేటిక్ గా నీ కుటుంబం మీదకి పరిశుద్ధాత్మ వరము కుమరిస్తాడు. ఆ వరము కుమరించబడినప్పుడు, దాని శక్తితో నింపబడినప్పుడు సర్వసత్యులు నడిపించబడతాడు. లోకానికి, పాపానికి, శాపానికి తలవచ్చు, నీతికి, యథార్థానికి ముందు సాగి దేవుని రాజ్యంలో కట్టబడి దేవుని మాటలు దీవించగాక. కళ్ళు మూసుకుందాం. ఇంకెవరైనా దేవునికి దూరంగా ఉన్నారా? దేవునికి అసహ్యమైన ఇల్లు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నదా? మన హృదయం తెరుద్దాం. మన ఇల్లు ఆయన ఆహ్వానించే